క్రీడా ప్రపంచానికి హైదరాబాద్ వేదికగా మారాలి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడా విధానం, క్రీడల ప్రోత్సాహం విషయంలో ప్రతి ఒక్కరూ హైదరాబాద్ గురించి మాట్లాడుకోవాలనేదే తన లక్ష్యమన్నారు సీఎం రేవంత్. ఆయన అధ్యక్షతన హైదరాబాద్ లో జరిగిన స్పోర్ట్స్ హబ్ ఆఫ్ తెలంగాణ బోర్డు తొలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఖేలో ఇండియా, కామన్వెల్త్, ఒలింపిక్స్ ఇలా ఏ పోటీలు నిర్వహించినా వాటిలో తెలంగాణకు అవకాశం కల్పించాలని తెలంగాణ స్పోర్ట్స్ హబ్ తీర్మానం చేసింది. రాష్ట్రంలో స్టేడియాల నిర్వహణ, వసతులు మెరుగుపరచడం, కోచ్లు, ట్రైనర్లకు శిక్షణ, క్రీడా పాలసీలో వివిధ అంశాలపై ప్రణాళిక రూపకల్పన అమలుకు సబ్ కమిటీల ఏర్పాటు చేయాలని తీర్మానాలను ఆమోదించింది. తెలంగాణలో క్రీడల అభివృద్ధికి 465 కోట్లు కేటాయించింది ప్రభుత్వం. గ్రామీణ క్రీడలను ప్రోత్సహించాలని నిర్ణయించారు. 2036 ఒలింపిక్స్ నిర్వహణే లక్ష్యంగా స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చామన్నారు సీఎం రేవంత్. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించామని, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ లో స్పోర్ట్స్ అకాడమీల ఏర్పాటు చేస్తామన్నారు. క్రీడారంగం ప్రోత్సాహకానికి గతంతో పోలిస్తే 16 రెట్లు బడ్జెట్ పెంచామని తెలిపారు.